మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మౌంటైన్ క్లైంబింగ్, పర్వతారోహణ చేయటం ఇంపార్టెంటే, కానీ తిరిగి రావటం ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ఇద్దరు యంగ్స్టర్స్ మౌంటైన్ క్లైంబింగ్ అని వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు, అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయారనమాట. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక హై ఆల్టిట్యూడ్ కండిషన్స్ కి వెళ్ళినప్పుడు మనం ఎలా ప్రిపేర్డ్ గా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం మన లైఫ్ స్టైల్ ని కూడా ఎలా మార్చుకోవాలి, అండ్ హెల్తీగా ఉన్న ట్రెకర్స్ కి ఎందుకు ఇలా జరుగుతుంది, ఇవన్నీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుసుకుందాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు వెరీ మచ్ well experienced and very own neurosurgeon Dr. Ranganathan garu with us. Let's talk to him. Hello sir. Hello. సార్, నిజంగా అంటే చాలా మంది ఈ ట్రెక్కింగ్ చేయడము, లేదంటే మౌంటైన్ క్లైంబింగ్ చేయడము, డిస్టెన్స్ వెళ్ళిపోవడము అనేది ఒక రిలాక్సేషన్ లాగా ఫీల్ అవుతున్నారు. ఇంకొంతమంది ఇది ఒక అడ్వెంచర్ లాగా తీసుకొని వెళ్తున్నారు. అయితే మౌంటైన్ క్లైంబింగ్ చేసేటప్పుడు ఎందుకని ఇలా జరుగుతుంది? ఎందుకు చాలా మంది వెళ్ళి అక్కడ చనిపోవడం జరుగుతుంది? సో ఎందుకు ఇలా అవుతుందంట? మౌంటైనీరింగ్ అంటే ఏదైతే పర్వతారోహణ ఒక సాహసోపేతమైనటువంటి క్రీడల్లో చాలా రకాలు ఉన్నాయి. అన్ని క్రీడలు మంచివే. దానికన్నా ఇంకొకటి ఏమిటంటే, నాకున్న సమాచారాన్ని వరకు దీని నుంచి వాళ్ళకి ఏమాత్రం ప్రతిఫలం లేదు. సరిగదా? ఒక వ్యక్తిగానే ఇప్పుడు ఎవరెస్టే తీసుకోండి. మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యమైనది. దానిని అధిరోహించడానికి ఉండేటువంటి సమాచారం, లేకపోతే పర్మిషన్లు, ఎవరైతే ఒక వ్యక్తి ఉంటాడు షెర్పా, ఆయనకి పేమెంట్, ఇన్సూరెన్స్, అకామిడేషను, ఆ టెంట్లు, వీటన్నిటి కలిపి మీరు నమ్ముతారా? దగ్గర 50 లక్షలు ఖర్చు అవుతుంది ప్రతి వ్యక్తికి. ఓవరాల్ ట్రైనింగ్. తర్వాత ఇప్పుడు వాళ్ళు శిఖరాన్ని అధిరోహించారు అనుకోండి. వచ్చిన తర్వాత ఏవో కొన్ని రాష్ట్రాలు వాళ్ళకి తోతంగా ఏదో సహాయం తప్ప, ఇప్పుడు ఫార్ములా 1 రేస్ అనుకోండి, ఇంత ప్రైజ్ మనీ ఉంటుంది. బాక్సింగ్ అనుకోండి, ఎంత ప్రైజ్ మనీ ఉంటుంది. అలాంటి ప్రైజ్ మనీ లేవు. అలాంటి పరిస్థితుల్లో పర్వతారోహణ మరి అది వెళ్ళడం అన్నది ఎంత ఇంట్రెస్టో. అంటే ఇప్పుడు ఎవరైతే పర్వతారోహణ చేసి వచ్చిన వాళ్ళలో అడిగితే ఎందుకు మీరు ఎక్కారని అంటే, దాని ఒక ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, మౌంటైన్స్ ఆర్ కాలింగ్ అని. అంటే పర్వతాలు మమ్మల్ని పిలుస్తున్నాయి. అంటే అందులో ఉన్నటువంటి ఆ ట్రెక్కింగ్ లో ఉన్నటువంటి సంతోషం ఏమిటి, ఒక సాహసం, నేను చేశాను అనే ఒక ఆనందం, ఆ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత అక్కడ తీసుకున్న ఫోటో మీ జీవితాంతం గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం. ఇప్పుడు ఇలాంటి దాంతోనే ప్రయత్నం జరిగారు 2 తెలుగు రాష్ట్రాల నుంచి 2 వ్యక్తులు. ఒక ఆయన అయితే అరుణ్ తివారీ అని, ఉత్తరప్రదేశ్ వాస్తవ్యుడు, వాస్తవానికి హైదరాబాద్ నగరంలో సెటిల్ అయ్యాడు. 53 సంవత్సరాలు. ఆయన చాలా పర్వతాలు ఇంతకుముందు రకరకాల ఆఫ్రికాలోను, అమెరికాలోను ఎక్కడెక్కడ పర్వతాలు అధిరోహించాడు. 2025లో ఒకసారి ప్రయత్నించాడు ఆయన ఎవరెస్ట్ ని అధిరోహించడానికి, ఎక్కడానికి. ఎక్కుతూ మధ్యలో ప్రాబ్లం వచ్చింది. కాబట్టి దానికి మధ్యలో ఆరోగ్యం పరంగా ఏదో కలిసిపోయాడు. దాంతో దాన్ని అక్కడితో ఆపేసి వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఈ సంవత్సరం మళ్ళీ ప్రయత్నించి సక్సెస్ఫుల్ గా 21వ తారీఖు నాడు ఎవరెస్ట్ శిఖరాన్ని మే నెలలు ఉన్నాయి అధిరోహించాడు. సుమా, ఇందా మీరు ఒక మంచి మాట చెప్పారు. ఈ శిఖరాన్ని 8,848 మీటర్లు. అది ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి శిఖరం, అత్యంత క్లిష్టమైనది కూడా. దానికి 2 రూట్లు ఉంటాయట, ఒకటి నేపాల్ రూట్ అని, ఇంకోటి మళ్ళీ టిబెటన్ రూట్. సో ఇందులో ఇతను ఎక్కిన తర్వాత ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి ఎంతో సంతోషపడ్డాడు. దిగి రావడం మొదలైంది. ఎక్కడ ఉన్నది ఎంతదో దానికంటే 80% కష్టమైంది దిగడం. మామూలుగా అయితే ఎక్కడం కష్టం అనుకుంటారు అందరూ, దిగడం అంతకన్నా కష్టం. ఎందుకంటే ఆ శిఖరం మీద ఉండి కొంతవరకు అడ్జస్ట్ అయ్యి కిందకు వచ్చేసరికల్లా ఇంకా శరీరం ఎన్ని మార్పులు వస్తాయి. జరిగింది అరుణ్ తివారీకి. అది అలిసిపోయాడు, ఎగ్జాషన్. 4 షెర్పాలు ఎంతో ప్రయత్నం చేసి తీసుకురావడానికి ప్రయత్నించినా కూడా కాలేదు. 2వ వ్యక్తి సందీప్ అరే, హిందూపూర్, ఆంధ్రప్రదేశ్లో చెందినవాడు. ఆయన కొంతవరకు ఇతని కంటే యువకుడు కాకుండా యంగ్స్టర్, 46 సంవత్సరాలు, చాలా స్వామిడు. ఆయన అలాగే ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం ఒక రోజు ముందే 20వ తారీఖు సంతోషపడ్డాడు. ఇక్కడ జరిగిందల్లా ఏమిటంటే, ఎక్కడ తప్పిదమైంది అని మనకున్న సమాచారాన్ని, ఇక్కడ ఎవరిని పాపం ఆయన మన మధ్యలో లేడు, నిజానికి ఆ కుటుంబానికి
భారతదేశానికి రాష్ట్రానికి కూడా విషాదకరమైన సంఘటనలో మనం అలా చెప్పడం కాదు, కానీ వచ్చిన సమాచారం ఏమిటంటే సంతోషపడ్డాడు. అక్కడ కొంచెంసేపు దిగిన తర్వాత ఈ కళ్ళద్దాలు తీసేసాడట. ఓకే. స్నో గ్లాసెస్ అని ఉంటాయండి. అబ్బో, స్నో గ్లాసెస్ అంటే ఏంటి తెలుసండి? అక్కడికి వెళ్ళేసరికి 8,848 మీటర్ల పైన చాలా ప్రకాశంగా ఉంటుంది లైన్. అల్ట్రా వైలెట్ రేస్ ఫుల్ 100% ఉంటాయి, డైరెక్ట్ కంటికి పడిపోతుంది. అదే కాకుండా ఆ గ్లాస్ ఎలాంటివంటే అసలు ఏమాత్రం చోటు కూడా లేకుండా చుట్టుపక్కల ఉండాలి. దానికి పోలరైజ్డ్ లెన్స్ ఉండాలి. అంటే హారిజాంటల్ లైట్ రాకుండా డిఫ్లెక్ట్ అయిపోవాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది కొన్ని క్షణాల కోసం ఒక ఫోటో తీసుకుందామని ఉత్సాహపడ్డాడు ఆయన. తీసేశాడు. సడన్ గా కళ్ళు మంటలు వచ్చేసాయి. కంటిలో చూపు లాగిపోయింది. ఇంకా తర్వాత కొంతసేపు తర్వాత నెమ్మదిగా ఒక పెద్ద కాంప్లికేషన్ వచ్చింది, బ్రెయిన్ లో వచ్చింది అని హై ఆల్టిట్యూడ్ సెరిబ్రల్ ఎడిమా. తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ కొంతమంది అడగొచ్చు, అంటే ఈ కళ్ళద్దాలు తీయడం వల్ల వచ్చిందా అని. కాదు, కళ్ళద్దాలు తీయడం వల్ల ముందు ఏదైతే ఉందో ఈ బ్లైండ్నెస్ మాదిరి వచ్చింది. దాన్ని స్నో బ్లైండ్నెస్ అంటారు. అవును. అదే కాకుండా దాని తర్వాత వచ్చింది ఏంటంటే నెమ్మదిగా అప్పుడు ఏమైంది, కంట్రోల్ లేకపోయింది. ఇంకా తొందరగా దిగాలన్న కష్టం అయిపోయింది. అంటే ఏదైతే పీక్ మీద పైన మీరు నమ్మరు, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎదురించిన తర్వాత ఎంతసేపు ఉండగలరో తెలిసిన 15 నిమిషాల నుంచి 30 నిమిషాలు మాత్రమే. ఎంతసేపు అక్కడ ఎక్కువ ఉండడానికి ప్రయత్నిస్తే అసలు మీ శరీరంలో అన్ని మార్పులు వచ్చేస్తుంటాయి. అంతవరకు ఎందుకండి, 1953 కరెక్ట్ దగ్గర ఇంకో 3 రోజుల్లో 73 సంవత్సరాలు అయింది. ఎడ్మండ్ హిల్లరీ టెన్సింగ్ నార్కే, నేపాల్. ఎడ్మండ్ హిల్లరీ అయితే ఆయన న్యూజిలాండ్. వాళ్ళిద్దరు ఎక్కారు మొట్టమొదటిసారి 73 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల చరిత్రలో దగ్గర 30,000 నుంచి 40,000 మంది ఆ శిఖరాన్ని, ఆ గొప్ప శిఖరాన్ని అధిరోహించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కగలిగిన వాళ్ళు ఎంత తెలుసండి? 7,560 మంది. అంటే ఎంతమంది విఫలం అయ్యారు చూడండి. రకరకాల కారణాలు వాళ్ళు. మధ్య మార్గంలో ఏదన్నా ఇబ్బంది రావడం కానీ, బేస్ క్యాంపులో ఇబ్బంది రావడం కానీ, ఆరోగ్యం మధ్యలో క్షీణించడం కానీ, ఎక్కలేకపోవడం కానీ, కాంప్లికేషన్స్ కానీ. ఒకటే ఏమిటంటే ఇందులో 2 సార్లు 3 సార్లు ఎక్కిన కూడా ఉన్నారు. కొంతమంది అయితే అసలు ఆక్సిజన్, దీనికి ఏమిటి పెద్ద సెటప్ కావాలి, ఆక్సిజన్ సిలిండర్, గ్లాసెస్. కొంతమంది అయితే అసలు ఆక్సిజన్ కూడా సౌకర్యం లేకుండా ఎక్కారటండి. మనకి ఏం చెప్పాలి వాళ్ళకి, జేజేలు పలకడం తప్ప. అంటే ఆ అడ్వెంచర్ అనేది, ఆ సాహసం అనేది ఇంకంతే. ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే అసలు ఈ మౌంటైన్స్ గురించి చెప్పుకుంటే మరణాలు ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. దాని కారణాల తర్వాత మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఈ మధ్యలో కారణాలు ఏదైనా కానీ ఒక కమర్షియల్ వెంచర్ లాగా అయిపోయింది. అంటే ఇందులో కూడా వ్యాపారం అనేది ప్రవేశించింది. అంటే రకరకాల అడ్వర్టైజ్మెంట్స్, మేము ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించేటట్టు చేస్తాం, మాకంత సెటప్ ఉంది, మీకు ట్రైనింగ్ ఇస్తాం, ఇలాంటి కొన్ని వచ్చాయి ప్రచారానికి. అందువలన దగ్గర ఇంతవరకు ఉన్నది 332 మంది జరిగిపోయారంటే సంవత్సరానికి 4.4% మంది చనిపోతున్నారు. నార్మల్గా అయినా ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాలు తీసుకుంటే, గత 5 సంవత్సరాలు తీసుకుంటే మరణాల సంఖ్య ఎక్కువైంది. మీరు ఒక్క మాట ఆలోచించండి. ఈ సంవత్సరం 2026లో ఎంతమంది ప్రయత్నించారో తెలుసండి? 450 మంది. అందులో 274 మంది ఎక్కగలిగారు. అంటే అక్కడ ఏమిటి కారణం చెప్పుకుంటే అసలు ఓవర్ క్రౌడింగ్ అయిపోతుంది. మీరు అడగచ్చు, ఓవర్ క్రౌడింగ్ వల్ల ఏంటి ఇబ్బంది అని. ఓవర్ క్రౌడింగ్ అంటే ఇప్పుడు ఆ రోప్ ఎక్కువ ఎక్కాలి కదా, ఆ రోప్ ఏమి మీకు ఖాళీ లేదు కదండి. అంటే ఎంత ట్రాఫిక్ జామ్ అక్కడ అయిపోతూ ఉంటే అంతసేపు మీరు భయంకరమైన వాతావరణానికి, ఆ చలికి, ఆ గాలి, దానికి మీరు ఎక్స్పోజ్ అయిపోతున్నారు. ఎంత తొందరగా ఎక్కిస్తే అంత ప్రాబ్లం తక్కువ అవుతూ ఉంటుంది. వ్యక్తులు ఇన్ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం లేదు. దానివల్ల ఏమవుతుందంటే మీరు షార్ప్ వాళ్ళు ఎవరైతే గైడ్స్ ఉంటారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఇటు వెళ్దాం అటు వెళ్దాం అని, అక్కడ తప్పిదం ఎక్కువ అవుతూ ఉంటుంది. అదే కాకుండా మెయిన్గా ఎక్కడంటే ఈ వాతావరణం అంది, చెట్లు కొట్టేయడం కానీ, రకరకాల కారణాల ప్రతి వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. క్లైమేట్ చేంజ్ ఎక్కువైపోయింది. అంటే ఏమిటి, ఈ ఎవరెస్ట్ లో 4 క్యాంపులు ఉంటాయి. బేస్ క్యాంప్ అని కాకుండా 4 క్యాంపులు ఉంటాయి. అసలు బేస్ క్యాంప్ వెళ్ళగానే ఫస్ట్ అక్కడ ఎక్కిమిటేది, దానికి ఇది పడాలి, అలవాటు పడే. ఆ అలవాటు పడే క్యాంపులోనే అసలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చింది, దగ్గరలో ఆ క్యాంప్ ఉంటుందా లేదా, వీక్ అయిపోయింది. అది కాకుండా ఇంకా కొన్ని క్యాంపులు ఉంటాయి, ప్రతి దగ్గర కూడా రెస్ట్ తీసుకోవాలి, ఇది శాస్త్రం. అలాంటిది ఇప్పుడు ఇది రావడం వల్ల అది అక్కడ వచ్చి విపరీతం ఉన్నట్టు మంచు కరిగిపోవడం మొదలైంది.
ఇప్పుడు సడన్ గా ఎక్కుతున్నప్పుడు మంచు కరిగిపోయి కానీ కిందకి ప్రవహిస్తుంటే కొట్టుకుపోరండి. జారిపోతారు. అంటే వాతావరణం తాలూకా ప్రభావం అంత వచ్చింది. సరే కదా, ఈ శరీరంలో వచ్చేటువంటి మార్పులు, ఆ వచ్చే శరీరంలో వచ్చే మార్పులు ఎలాంటివి? ఎగ్జాస్షన్, ఏదైతే మనం చెప్పుకున్నాం, ఈ అరుణ్ తివారీ అలిసిపోయాడు. ఓకే. మరి అక్కడ మనం విశ్లేషణ అంతా చేయడానికి కాదు, కానీ గత సంవత్సరం ఆరోగ్యపరంగా అతనికి ఇబ్బంది వచ్చి దాన్ని మళ్ళీ విరమించుకొని వచ్చిన తర్వాత 1 సంవత్సరం లోపల వెళ్ళడం అన్నది ఎంతో సాహసోపేతమైన చర్య. 53 సంవత్సరాలు కూడా. అంటే అక్కడ దానికి 53 సంవత్సరాలు అబ్జెక్షన్ అంటే లేదు. 75 సంవత్సరాల వాళ్ళు కూడా ఎక్కిన వాళ్ళు ఉన్నారు. అసలు ఎవరెస్ట్ శిఖరం అనుమతించడానికి నేపాల్ వాళ్ళు 75 సంవత్సరం వరకు అనుమతిస్తారండి. 17 సంవత్సరాల ముందు లేదు. ఇలా కొన్ని పరిమితులు అయితే ఉన్నాయి. ఇవి జరుగుతున్నప్పుడు ప్రాబ్లం వల్ల ఎందుకు ఇంతమంది ఎక్కుతుంటే ఆ పర్వతారోహణలో ఉండేటువంటి ఇబ్బందులు ఏంటి మీరు అడిగితే, ఒక 3 గోల్డెన్ రూల్స్ ఉన్నటువంటి బంగారు సూత్రాలు. ముందు ఆంగ్లంలో చెప్తాను, తర్వాత తెలుగులో తర్జుమా చేస్తాను. ఇట్ లుక్స్ వెరీ ఫర్దర్ దాన్, ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ ఫర్దర్ దాన్ ఇట్ లుక్స్. అంటే మనకు అనిపించే దానికంటే చాలా దూరంగా ఉంటుందండి ఎక్కడం. వచ్చేసాం అనుకుంటారు. ఇట్ ఈస్ ఆల్వేస్ టాలర్ దాన్ ఇట్ లుక్స్. అనుకున్న దానికంటే చాలా ఎత్తును కూడా ఇంకా ఇంకా రావటం లేదు. 8,848 మీటర్లు. ఇట్ లుక్స్ హార్డర్ దాన్ ఇట్ ఈస్ ఆల్వేస్ హార్డర్ దాన్ ఇట్ లుక్స్. అనుకున్న దానికంటే కష్టం అండి. అంటే ఇవి గొప్ప బంగారమైనటువంటి సూత్రాలు. ఇప్పుడు ఎంతవరకు థ్రిల్ వస్తుంది అక్కడ ఏమిటంటే అందరూ చెప్తారు, ఎవరైతే అనుభవాన్ని షేర్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు సునీత విలియమ్స్ స్పేస్కి వచ్చిన తర్వాత భారతదేశానికి వచ్చినప్పుడు తన అనుభవం చెప్పినట్టుగా ఎన్నిసార్లు సూర్యోదయం చూసిందా. అట్లా ఇక్కడ ఏమిటి, అక్కడ మేము చూసేది ఏమిటంటే, ఏదైతే ప్రపంచం ఏదైతే నేచర్ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రకృతి అట్ ద ప్రిస్టీన్ బెస్ట్, ఏ మాత్రం కలుషితం లేకుండా ప్రశాంతంగా తెల్లగా, అక్కడ ఉండేటువంటి ఆ మంచు వెనక, హిమాలయ పర్వతాల వెనక బ్యాక్గ్రౌండ్ అసలు చెప్పనాలే కానీ సంతోషం వస్తుంది. కానీ దానిలో ఉన్న రిస్కులు కూడా అంతే. లేకపోతే ఎంతమంది ప్రయత్నించి 40,000, మరి అందులో ఎక్కిందల్లా ఈ రోజు కూడా 7,560 మంది. అంటే కొంతమంది 2-3 సార్లు ఎక్కడం వల్ల దగ్గర 13 సార్లు అయితే సమ్మిట్ ఎక్కారు. ఇప్పుడు ఇబ్బందులకు వస్తే ముఖ్యంగా బ్రెయిన్ కు ఇబ్బందులు కూడా వచ్చినట్టయితే, ఒకటి ఎగ్జాస్షన్, అలిసిపోవడం. రెండోది హై ఆల్టిట్యూడ్ పల్మనరీ ఎడిమా, అంటే ఎక్కువగా ఎత్తులో ప్రయత్నం చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లంని లంగ్స్ లో కూడా నీరు లాగా రావడం. హై ఆల్టిట్యూడ్ సెరిబ్రల్ ఎడిమా, అంటే అలాగే ఎక్కువ ఎత్తు రావడం వల్ల బ్రెయిన్ లో బాగా సడన్ గా వాపు రావడం. ఆల్టిట్యూడ్ మౌంటైన్ సిక్నెస్, అంటే ఎక్కడ మళ్ళీ సడన్ గా సిక్నెస్ వచ్చేయడం. అదే కాకుండా కొన్ని ఏదో దిగేశారు వచ్చేసారు, లాంగ్ టర్మ్ కూడా బ్రెయిన్ లో కొన్ని మార్పులు కనబడుతుంది. న్యూరో సర్జన్ గా నేను ఈ మెదడు దాని మీద ఉండేటువంటి ప్రభావాలు ఎక్కువగా చేస్తాను. ఇంకా కొన్ని ఉన్నాయి ఏమిటంటే ఫ్రాస్ట్ బైట్, అంటే అసలు చలి వల్ల కాలు తినేస్తుందట. కాలు ఎంత నమ్మగైపోతా అంటే తర్వాత కూడా అసలు వాళ్ళకు కాలు పని చేయని పరిస్థితి, నొప్పి దాని వలన స్పర్శ కోల్పోతారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఇన్ని షూస్ వేసుకుని, ఎన్ని రక్షణ కవచాలు పెట్టుకున్నా కూడా అయిపోతుంది మీకు. అంటే సడన్ గా టెంపరేచర్ తక్కువైపోవడం వల్ల. ఎందుకంటే అక్కడ వాతావరణం ఎవరు కంట్రోల్ లేదండి. మామూలుగా అయితే సమ్మర్ టైంలో కానీ స్ప్రింగ్ టైంలో కానీ వెళ్తారు, అయినా మిగతా టైంలో ఎలా చేయరు, అది కూడా ఉంది. అయినా కానీ ఆ టైంలో ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి ఎక్కున్నప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఎవరి కంట్రోల్లో ఉన్న ఏ సైన్స్ కూడా ఈ రోజుకి చెప్పగలిగిన పరిస్థితి లేదు. అంటే అంతా కూడా అక్కడ ఉన్న పరిస్థితుల మీద. ఇప్పుడు ఆల్టిట్యూడ్ మౌంటైన్ సిక్నెస్, అసెండింగ్ మౌంటైన్ సిక్నెస్ అంటారు. ఇది ముఖ్యంగా ఎక్కుతున్నప్పుడు ఏం జరుగుతుందండి, కొంచెం ఏదో విపరీతమైన తలనొప్పి రావడం, ఏదో డిజినెస్, డ్రౌజీగా ఉండడం, ఏదో కొంచెం మెమరీ తగ్గిపోయినట్టు ఉండడం, చికాకుగా ఉండడం. ఈ హెడేక్ ఎలాంటిదంటే కొంచెం మెడ ఇటువంటి కదిపోయినట్టే తలనొప్పి, వాంతి వచ్చేటువంటి ఉండొచ్చు. ఇలాంటివి ఈ సిక్నెస్ తాలూకా లక్షణాలు. అదే కాకుండా మెమరీ, అంటే కాగ్నిటివ్ స్కిల్స్ అంటే ఏమిటండి, మెమరీ తగ్గిపోతుంది. ఏదైనా ఇబ్బంది వచ్చిందని కూడా అక్కడ అన్ని మీరే కాదు చూసుకోవాలి, స్లో రియాక్షన్. అదే కాకుండా జడ్జిమెంట్ తప్పైపోతుంది. ఎంత తప్పైపోతుందంటే, ఇప్పుడు ఏ డైరెక్షన్ వెళ్ళాలి, GPS ఉన్నా కూడా తప్పైపోవడానికి ఆస్కారం ఉందా, గైడ్ ఉన్నా కూడా ఏ ఎక్విప్మెంట్ పట్టుకొని వెళ్ళాలి, అక్కడ ఏదో కాలు జారిపోతున్నట్టు అయింది అనుకోండి, దానికి ఏ టైంలో ఏది పెట్టుకోవాలి అంటే అంత సింపుల్గా మనలాగా అనిపించవచ్చు. ఆ టైంలో అతను డెసిషన్ తీసుకోవాలి. ఈ జడ్జిమెంట్ అన్నది ఏదైతే రిజెక్షన్ జ్ఞానం కూడా
ఈ సిక్నెస్ వల్ల ప్రాబ్లం అవుతుంది. ఆ తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు ఏదైతే ఉందో హై ఆల్టిట్యూడ్ సెర్బల్ ఎడిమా. భగవంతుడు తయారు చేసినప్పుడే బ్రెయిన్ ఒక కవచం లాంటి పుర్రె లోపల వచ్చాడు. ఈ హై ఆల్టిట్యూడ్ ఏదైతే సెర్బల్ ఎడిమాలో సడన్ గా దాంట్లో వాపు వస్తుంది. వాపు వస్తే ఇప్పుడు పొట్టలో ఏదో కిలో ఇది 10 కిలోలు ట్యూమర్ తీశారు, 15 కిలోలు ట్యూమర్ తీశారు మనం వింటూ ఉంటాం. కానీ అది బయటకి ఎక్స్పాండ్ అవ్వడానికి ఆస్కారం ఉంది, అలా రావడానికి గుబ్బెత్తు కనబడుతూ ఉంటుంది. కానీ మెదడు లోపల లేదు కదా, మెదడు కవచం దాటి రావడానికి అవకాశం లేదు. సో మిగిలిన జరిగిందల్లా ఏమిటంటే వాపు వచ్చేస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది, ఏదో మాటలో తేడా రావడం, డిజార్ట్రీ అంటాం, నడకలో తేడా రావడం, అటాక్సియా అని, ఏదన్నా ముగించుకోవడం ఏదో జరుగుతుంది. ముందు ఏదో కనబడుతున్నారు, ఏది లేక వస్తువులు కనబడడం, హాలుసినేషన్స్ అంటాం. ఇవే కానీ ఇలాంటి పరిస్థితుల్లో కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే, జాగ్రత్తలు అన్న ఉన్న చెప్తాం సింపుల్ అండి, ఇలాంటి లక్షణాలు రాగానే ఫస్ట్ మీరు కిందకు దిగిపోవాలి. అంటే మీరు ఆ ఎత్తులో మీ శరీరం ఇంకా అడ్జస్ట్ అవడం లేదు. బతుకుంటే బలుషాకు బతకొచ్చు అని కిందకు దిగేసి తర్వాత లేకపోతే ఇంకోసారి అప్పుడే ప్రయత్నిస్తారు, అది వేరే సంగతి. లేదు అంటే బ్రెయిన్ లో హెర్నియేషన్స్ ఉన్నాయి. బ్రెయిన్ లో 2 రంధ్రాలు ఉంటాయి. పర్టికులర్ ట్రాన్స్టెంటోర్ల హెర్నియేషన్ అని, టాన్సిలర్ హెర్నియేషన్ అంటే 2 చోట్ల చిన్న చోట్లు ఉంటాయి. అది నార్మల్ గా బ్రెయిన్ తాలూకా భాగాలు రావడానికి, ఎప్పుడైతే బ్రెయిన్ మెదడు లోపల కానీ ప్రెషర్ ఒత్తిడి పెరిగిపోవడం వల్ల దాని నుంచి నార్మల్ బ్రెయిన్ చుచ్చుకుపోతుంది. దానివల్ల పేషెంట్ పూర్తిగా స్పృహ కోల్పోవడం, ఫిట్స్ లాగా రావడం, ప్రాణానికి ప్రమాదం. అందువల్ల ఏ మాత్రం కూడా ఇందాక చెప్పినటువంటి తలనొప్పి కానీ, మాటలో తేడా రావడం కానీ, నడకలో తేడా రావడం కానీ వస్తే ఫస్ట్ చేయాల్సింది ఏమిటి, ఎంతవరకు శాస్త్రం చెప్తుందంటే 1000-2000 కిలోమీటర్లు కానీ కిందకు దిగొచ్చితే చాలా ప్రమాదం తగ్గిపోతుంది. లేదు మీకు ఏదైనా కొంచెం ఎక్కువ మామూలుగా కొంచెం రెస్ట్ తీసుకోవడం కానీ, ఏదైనా తాగడానికి తీసుకోవడం, హైడ్రేషన్ కానీ, అది చాలా ముఖ్యం. అంటే ఏమిటంటే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అండి అక్లిమటైజేషన్, అంటే అడ్జస్ట్ అవ్వాలండి, తొందరపడకూడదు. ఇంకొంతమంది ఏం చేస్తుంటారు, దగ్గరకు వచ్చేసాం ఈసారి ఎక్కేద్దాం, లేదు 3000 మీటర్ల తర్వాత దాని తర్వాత 300 ప్రతిరోజు ఎక్కేదట మీరు ఎక్కగలిగేది శాస్త్రం. ఆ తర్వాత మధ్యలో రెస్ట్ తీసుకోవాల్సిందే. నేను బాగానే ఉన్నాను కానీ మీరు పొరపాటున ఎక్కారో తర్వాత పరిస్థితులు మీ కంట్రోల్. ఎక్కి ఏదైతే 3000 కిలోమీటర్లు ఎక్కిన 300 రెస్ట్ తీసుకున్నారు, అక్కడ మళ్ళీ ఆ ఎత్తుకు మీరు అడ్జస్ట్ అవ్వాలి మళ్ళీ తర్వాత. ఎందుకంటే ఈ 300 దగ్గర ఉన్నది ఆ పైన 3800 దగ్గర ఒకలా ఉండదు. మీరు ఎక్కాల్సింది 8800 మారిపోతుంది. అందువల్ల శరీరాన్ని మీరు ఎట్లా తయారు చేయాలంటే ఎక్కుతున్నప్పుడు అంతా ఎక్లిమిటేషన్ అవ్వాలి. ఎక్కడ ఇబ్బందులు అయినా కానీ కొన్నాళ్ళు ఇంకా ఎక్స్ట్రా 2 రోజులు అక్కడ రెస్ట్ తీసుకోవాలి. దానివల్ల వెళ్ళడం లేట్ అవుతుంది, కానీ మరి ప్రమాదం అయితే కాదు. రెండోది ఏమిటంటే ఆక్సిజన్ అండి. ఏ మాత్రం తేడా వచ్చినా ఫస్ట్ నిజంగా దాని అక్కడ కనిపిస్తుంది ప్రాణవాయువు, దాని పేరే ప్రాణవాయువు, ఎప్పుడూ అది అవసరమే. అలా మరీ పర్వతారోహణ టైంలో ఎంత ఎక్కుతూ ఉంటే అంత తగ్గిపోతూ ఉంటుంది ఆక్సిజన్ సాంద్రత. దానికి అసలు మామూలుగానే కావాలి, అక్కడ ఎక్కువ కావాల్సి ఉంటుంది. హైడ్రేషన్ అనేది చాలా ముఖ్యం. మీకు దాహం వేసినా లేకపోయినా కూడా 3 నుంచి 4 లీటర్లు తాగాలి. అందులో ఏమాత్రం కానీ మీరు తక్కువ చేశారో ప్రమాదం. కొంతమంది ఎంతమంది మన దగ్గర ఏవి స్టాటిస్టిక్స్ లేవు కానీ ఈ మద్యం సేవించే అలవాటు ఉంది. సంతోషం ఎంతవరకు వచ్చేసాంలే, ఒక బేస్ క్యాంప్ లో ఉన్నాం, కొంచెం మద్యం తీసుకుందాం, లేదా నిద్ర కోసం. ఎందుకంటే కొంతమంది నిద్ర పట్టదండి, ఎందుకంటే టోటల్ వాతావరణం డిఫరెంట్. నిద్ర కోసం మళ్ళీ రేపు తెల్లవారు ఎక్కాలి అని దానికోసం మళ్ళీ కొంతమంది సెడేటివ్స్ తీసుకుంటారు, నిద్ర మాత్రలు. ఇది చాలా ప్రమాదం. మందు కానీ మీరు ఆలోచిస్తుంటే అంటే ఎవరైతే పర్వతారోహకులు వాళ్ళ దగ్గర టాబ్లెట్స్ ఉంటుంది, ఎసిటోజోలమైడ్ అంటే మెదడులో ఉండేటువంటి నీరుని తగ్గించే మందు. దాని పేరు ట్రేడ్ నేమ్ అన్నది డైమాక్స్. అది చాలా చాలా ఉపయోగకరమైన మందు. ఇప్పుడు మీరు ఇంకా చూస్తుంది ఇక్కడ 2 టెక్నికల్ మాటలు ఉన్నాయి. డెత్ జోన్ అండి. డెత్ జోన్ అంటే 8000 మీటర్ల వరకు మీరు ఎక్కారు, ఆ తర్వాత మిగతా 800 అన్నది అసలు ప్రమాదాలు జరిగేది అక్కడే. ఇంకో శాస్త్ర రూల్ ఉంది, 2 PM రూల్. మీరు అడగండి 2 PM రూల్ అంటే ఏమిటో. అంటే ఏమిటి, ఇంకా పర్వతారోహణ 2 గంటల తర్వాత అసలు లేదండి, కలవ చేయరట. ఎందుకు, మీరు నెక్స్ట్ 6-5 గంటల సమయం ఏదైతే సూర్యుడు కాంతి ఉందో ఆ టైంలో దిగాలి. అక్కడ ఏమో లైట్లు ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఉందా?
ఆ లైట్ బాగా ఉండే టైంలోనే కింద బేస్ క్యాంప్కి వచ్చేయాలి. ఓకే. అందువల్ల ఎట్లా ప్లానింగ్ అది ఉంటుందంటే చూస్తుంటే అసలు ఒళ్ళు గగురు పడుతుంది. రాత్రి మధ్యరాత్రి 12 గంటలకు బయలుదేరతారంటే లాస్ట్ ఏదైతే ఉంది ఎక్కాల్సిందో అక్కడ నుంచి ప్లానింగ్ ఏంటంటే 13 నుంచి 14 గంటలు అవుతుంది. అంటే దగ్గర ఆ టైంకి మీరు చేరిపోతారు తెల్లవారు కానీ అదే అంటే మళ్ళీ దిగి వచ్చేయాలి. మళ్ళీ ఇంత ప్లానింగ్ ఉంటుంది. సో ఇది చెప్పాను మధ్య గంట 2 గంటలు దాన్ని ఏదైతే ఉందో ఆ టైం అన్నది ఇంకా లేదు. మరి ఆ తర్వాత కానీ మీరు ఎక్కారంటే చాలా 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 ప్రమాదం. అసలు ఏ షార్పా కానీ ఏ గైడ్ కానీ మీకు ఎలా చేయరు ఆ టైంలో వెళ్ళడానికి. అక్కడ నేను ఆరోగ్యంగా ఉన్నాను కాదు, ఆ తర్వాత మీ శరీరం మీ కంట్రోల్లో ఉండదు, లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి. ఇవి అప్పటిది అన్నట్టయితే పోనీ అందరూ దిగి వచ్చేసారు. ఇందాక ఏదైతే అదృష్టవంతులు ఎవరైతే ఉన్నారో 700 మంది పైన వెళ్ళారు, దిగి వచ్చారు, సంతోషంగా. భారతీయులు అయితే ఇప్పటి వరకు 600 మంది ఎక్కి సక్సెస్ఫుల్ గా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు మహానుభావులు. వాళ్ళందరికీ మనం జేజేలు పలకాలి నిజంగా. అయినా వాళ్ళని ఎవరిని భయపెట్టే ప్రయత్నం కాకపోయినా లాంగ్ టర్మ్ ఆ కొన్నాళ్ళు అయిన తర్వాత మెదడులో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి తిరిగి వచ్చిన తర్వాత కూడా. అంటే ఏమిటి, ఈ చిన్న చిన్న రక్తం తాలూకా ఇవి మైక్రో హెమరేజెస్ అంటారు. ఏదైతే మెదడులో ఉండేటువంటి కణాల తాలూకా డ్యామేజ్ అవ్వడం కానీ, కొన్ని ప్రాంతాలు ఉంటాయి ఏదైతే మెదడులో ముఖ్యమైన ప్రాంతాలు, జ్ఞాపక శక్తి కానీ, మెమరీ కానీ, స్పీచ్ కానీ ఏదైతే ఉందో ఆ సైజు, బ్రెయిన్ సైజ్ ఆ ప్రాంతాల్లో చిన్నగా అయిపోవడం. కొన్ని మోటార్ ఎంతైనా కానీ ఆ ఏదో చేతులు వీక్నెస్ లాగా ఉండడం, నడుస్తుంటే ఏదో సరిగ్గా లేకపోవడం, మెమరీలో తేడా రావడం, ఇలాంటి ఇబ్బందులు కూడా బ్రెయిన్లో ఎంఆర్ఐ కానీ చేస్తే వాళ్ళు. అందుకనే అన్నిటికంటే సూత్రం ఏమిటంటే ఎక్లిమటైజేషన్ అంటే మోరు దానికి ఫస్ట్ అడ్జస్ట్ అయ్యి ఆ తర్వాత వెళ్ళండి. ఎందుకంటే దాని లోపల ఏంటి ఆక్సిజన్ బాడీ దానికి అడ్జస్ట్మెంట్ అవుతుంది. అలాగే ఒక స్టేజ్ ఎక్కిన తర్వాత రక్తనాళాలు ఏవైతే ఎర్ర కణాలు తయారవుతాయి, దానిలో వచ్చే ఆక్సిజన్ సాంద్రత పెరుగుతూ ఉంటుంది. అంటే మీరు అల్టిమేట్ గా పైన శిఖరం అధిరోహించేసరికి ఆ గొప్ప సంతోష సంబంధం దేనికోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారో మీరు ఇంకా ఆరోగ్యం బాగా ఉండాలి, ఇబ్బంది రాకుండా ఉండేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా లాస్ట్ సూత్రం ఏంటంటే అందరు గమనించాల్సింది, పర్వతారోహణ చాలా చాలా అడ్వెంచరస్ స్పోర్ట్, క్రీడ. ఇప్పటికే చాలా మంది ఎక్కుతున్న వాళ్ళు అక్కడ చనిపోయి శవల్లాగా కూడా ఉండిపోయారు అట. అదే కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏంటంటే అరుణ్ తివారీ తాలూకా దీన్ని గాలించి 4 రోజులు పట్టిందట షర్పాలకి ఎక్కడుందో దాన్ని కనుక్కోవడానికి. కనీసం ఇతనికి ఈ రెండో వ్యక్తి సందీప్ పర్యటన తీసుకురావడం, కింద బేస్ క్యాంప్ కి కొంత వైద్యం చేయడానికి ప్రయత్నించడం, కానీ నిష్ఫలితం అయిపోయింది. అందుకని పర్వతాలు అక్కడే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళిపో పర్వతాలు. ఆ పర్వతాలు అధిరోహించడం సరే సంతోషమే. మీరు ఇంకొక రోజు బతికున్నప్పుడే కదా మీరు వెళ్ళేదానికి పర్వతాన్ని ఎక్కడానికి. కాబట్టి అక్కడ ఏదో హీరోయిజం అనేది ప్రాబ్లం కాకుండా ఎంత తొందరగా అయితే అంత తొందరగా దానికి ఎంత ఆరోగ్యకరంగా మీరు ఆ పర్వతారోహణ చేస్తే అంత మంచిదని నా సలహా. రైట్ సార్. ఎందుకంటే తిరిగి రావడం కూడా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం కదండి. ఎందుకంటే ఇప్పుడు రికార్డ్ అయిపోయింది, మీరు ఎక్కిన ఏదైతే పర్వతారోహణ చేసినటువంటి వాళ్ళలో వీళ్ళ పేర్లు సువర్ణాక్షరాలతో ఉంటాయి, కానీ దిగి వచ్చిన వాళ్ళలో లేరు కదా. అందువల్ల ముందు మనం చెప్పినట్టుగానే ఎక్కడ మనది ఎంత ముఖ్యమో దానికంటే 80% దిగడం డిసెంట్ లో కష్టం. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. Done, sir. Thank you so much. Right. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.